మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మేయర్ కావ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అవిశ్వాస తీర్మానానికి అసమ్మతి కార్పొరేటర్లు హాజరు కానున్నారు. 20 రోజులుగా అసమ్మతి కార్పొరేటర్లు క్యాంపులోనే ఉంటున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మేయర్ కావ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, వంశీ, అంటే రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన తర్వాత సాధారణంగా ఈ అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ సంబంధించిన కార్పొరేషన్లలో ఈ మేయర్స్ ఎవరైతే ఉంటారో మేయర్స్ పైన అవిశ్వాసం పెట్టడం, అంటే అక్కడ కౌన్సిలర్లు పార్టీలు మారడం అనేది కూడా చాలా ఆనవాయితీగా వస్తున్న క్రమం అని చెప్పాలి. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం జవహర్ నగర్ సంబంధించి మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జవహర్ నగర్ అనేది మనకు మాజీ మంత్రి మల్లారెడ్డి కంచుకోటగా ఉంది. ఇలాంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి ఉన్న మేకల కావ్యకు సంబంధించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి దాదాపు మెజార్టీ సభ్యులు 28 మంది సభ్యులు ఉంటే అందులో 18 మంది సభ్యులు ప్రస్తుతం అవిశ్వాసం ప్రవేశపెట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. వారంతా కూడా చాలా రోజులుగా క్యాంప్ లో ఉంటారు. అయితే వీళ్ళు క్యాంపుకి వెళ్లే క్రమంలో మేయర్ వర్గీయులు అంతా కూడా వారిని అడ్డుకోవడం ఇవన్నీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇంకా నివురుగప్పు నిప్పులానే ఉంది పరిస్థితి. దీంతో అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం 144 సెక్షన్ కూడా మనకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ చుట్టుపక్కల కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇక మరి కాసేపట్లోనే ఓటింగ్ ప్రారంభం కాబోతుంది. ఓటింగ్ సమయానికి ఎవరైతే అసమ్మతికి సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళంతా కూడా చేరుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ఓటింగ్ జరుగుతుంది. మరి ఓటింగ్ లో ఏం జరగబోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మెజార్టీ సభ్యులైతే అసమ్మతి పలుకుతున్న క్రమంలో ఖచ్చితంగా మేకల కావ్య తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతానికే ప్రశాంత వాతావరణంలో ఈ అవిశ్వాస తీర్మానం పూర్తయ్యే విధంగా అయితే పోలీసులు చర్యలు చేపట్టారు. వంశీ, థ్యాంక్ యూ రమణ.